ఆపరేషన్ సింధూర్ ఘన విజయంపై పద్మశ్రీ అవార్డీ శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం వింటారు. భారతదేశం ఇటీవల ప్రపంచ స్థాయిలో ఒక కీర్తిమానాన్ని నెలకొల్పింది. సింధూర్ అనేటువంటి నినాదంతో పహల్గాంలో 26 మందిని మీ మతం ఏది అని అడిగి ఎవరైతే హిందువులు అన్నారో వాళ్ళందరినీ చంపేశారు. ఇది టెర్రరిస్తాన్లో స్థావరాలు ఏర్పరచుకుని భారతదేశం మీద ఇన్ఫ్లిక్ట్ చేస్తాము, 1000 గాయాలను పెడతాము, దాన్ని ఎకనామిక్గా మిలిటరీగా శక్తివంతంగా చేయకుండా ఉండటానికి ఈ టెర్రరిస్టుల్ని తయారు చేస్తాము, వారికి ఆశ్రయం ఇస్తాము అనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాను పదే పదే గడిచిన కాలంలో భారతదేశంలోనే ఎన్నో టెర్రరిస్ట్ యాక్ట్స్ చేయించింది. 2014 నుంచి మోడీ గారి యొక్క ప్రధాన మంత్రిత్వం క్రింద ప్రభుత్వం ఏర్పడిందో దేశభక్తి, సాహసం, ధైర్యం, చొరవ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం యొక్క నీతిలో కనిపిస్తున్నాయి. మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన చోటున మీరు దొంగచాటుగా వచ్చి టెర్రరిజం కానీ చేసినట్టయితే మిమ్మల్ని వెతికి పట్టుకొని చంపేస్తాం అని బాహాటంగా చెప్పడమే కాకుండా చెప్పడానికి కావాల్సిన శక్తిని సంపాదించుకున్నాం. అది గొప్పతనం. ఎప్పటి నుంచో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దాన్ని APJ కలాం గారు అటువంటి ద్రష్టల యొక్క నేతృత్వంలో దేశభక్తిని రంగరించి అక్కడ పనిచేసే వాళ్ళందరికీ నేర్పి అధునాతనమైనటువంటి ఆయుధాలని మనం తయారు చేయగలిగాం. బ్రహ్మోస్ అనే బ్రహ్మాస్త్రాన్ని, మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని, అటువంటి బ్రహ్మాస్త్రాన్ని మనం తయారు చేయగలిగి ఎక్కడి నుంచి టెర్రరిస్టులు దాక్కొని ఏ దండి చేస్తున్నారో అక్కడికి మన అస్త్రం ప్రవేశించి వాళ్ళని దగ్ధం చేసి చంపేసేస్తుంది. అటువంటి మేధాశక్తి మనం కూడా తయారు చేసాం. మనం APJ కలాం గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇటువంటి ద్రష్టల యొక్క నేతృత్వంలో మనం ఒక పెద్ద శక్తిగా తయారయ్యాం. అందుకని ఆ పహల్గాంలో చేసినటువంటి అకృత్యానికి విరుద్ధంగా దాన్ని చంపడం కోసం 3-4 రోజుల్లో అక్కడ ఉన్నటువంటి స్థావరాలను ధ్వంసం చేసి 100 మందిని ఎక్కడ ఉన్నారో అక్కడ చొరబడి చంపేసినటువంటి శక్తి మనం సంపాదించాం. మన నేవీ అంటే నావికా దళాలు పాకిస్తాన్ యొక్క ఒక్క యుద్ధారామని కూడా స్థావరాల నుంచి బయటికి రాకుండా తయారు చేసింది, దిగ్బంధం చేసి పారేసేసింది. కరాచీ దగ్గర ఇతర చోట్ల కూడా అనమాట. అదేవిధంగా వాళ్ళు ఎన్ని అస్త్రాలు పంపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ మనం ఆకాశంలో ధ్వంసం చేయగలిగాం. ఇటువంటి శక్తిని ఉపయోగించడానికి ఏ అకృత్యాన్ని అయినా వాళ్ళు తలపెట్టగలరు. దానికి మనం జడవకుండా మోడీ గారి యొక్క దృఢ నిశ్చయంతో ఈ ముష్కరుల్ని, ఈ టెర్రరిస్టుల్ని, వారికి సపోర్ట్ ఇచ్చేటువంటి అన్నింటిని కూడా మట్టుబెట్టాలి, ఆ స్థావరాలను నాశనం చేయాలని అనే ఉద్దేశంతో మన దళాధిపతులు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ వారి యొక్క సేనాధిపతులు అంతా కూడాను ఈ ఆలోచించి పనిచేయడానికి కావాల్సినటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు మోడీ గారు. యుద్ధం చేయవలసింది మీరు, గెలవలసింది మీరు, నేను అలా కూడా ఎస్ అని చెప్తాను, నా సంకల్పాన్ని చెప్తాను, ఆ సంకల్పాన్ని మీరు క్రియాన్వితం చేయాల్సింది మీరు అని పెద్ద ఉద్బోధన చేసి వారిని ఇన్స్పైర్ చేసి వారందరినీ కూడాను ఈ 4-5 రోజుల్లోనే కాళ్ళబైరానికి తీసుకురాగలిగారు. భారతదేశం యొక్క సత్తా తెలిసి వచ్చింది. దీనివల్ల అక్కడ ముష్కరులకి, వారిని పోషించేవారికి, వారిని స్థావరాలకు ఏర్పరచుకున్న వారికి పాకిస్తాన్ యొక్క నడుబొడ్డికి మన అస్త్రాలు వెళ్ళి ఛేదించి నాశనం చేసినాయి అనమాట అండి. అటువంటి శక్తి 2-3 దేశాలకే ఉన్నాయి. అమెరికా ఉంది, రష్యాకి ఉంది, చైనాకి ఉంది, మనకి ఉన్నది, ఇతర దేశాలకి. కాకపోతే పాకిస్తాన్ ఎంత ఆర్థిక దుర్వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఇంకా దేశాలు ఉన్నాయి కాబట్టి వారికి సహాయం చేస్తున్నాయి అన్నమాట. ఇంతమంది యొక్క సహాయం వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా చివరికి మోడీ గారి యొక్క కృత నిశ్చయాన్ని చూసి, వారు మన సేనలకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని చూసి, మన దగ్గర ఉన్నటువంటి శస్త్రాలను వాళ్ళు చవి చూసిన తర్వాత కాళ్ళబైరానికి వచ్చి ఈనాడు తిరిగి శాంతియుతంగా ఉందామని అంటున్నారు. పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి కూడా భారతదేశంతో 4-5 యుద్ధాలు చేసింది. 48-49లో చేసింది, 65లో చేసింది, 71లో చేసింది, 1999లో చేసింది. అన్నిట్లో కూడా ఓడిపోయింది.
భారతదేశానికి ఈనాడు కావాల్సిన దృఢ నిశ్చయం. ఇది ధర్మదేశం. ధర్మాన్ని ఉద్ధరించడానికి, స్థాపించడానికి, దాన్ని రక్షించడానికి కృతనిశ్చయంతో మోడీ గారి యొక్క నేతృత్వంలో అంతకుముందు ప్రతి నెల ఎక్కడో ఒకడు భారతదేశంలో టెర్రరిస్టు బాంబులు పేల్చడం, వందల మంది చనిపోవటం, చివరికి 2008లో బొంబాయిలో 4 రోజులు టెర్రరిస్ట్ యుద్ధం చేశారు మన దేశానికి లోపలికి వచ్చి. అలా కాకుండా ఇక్కడ కనుక టెర్రరిస్టానికి ఏదైనా చేశారంటే వెంటనే మీకు తెలియనటువంటి గుణపాఠం నేర్పుతామని మోడీ గారు చెప్పడం వల్ల దాని తర్వాత వారి యొక్క ప్రతి నెల మన్ కీ బాత్ అయినటువంటి సందేశంతో భారతీయులందరినీ కూడా వారు సశక్తులుగా తయారు చేసి దేశభక్తులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనమంతా కూడా హర్షించాలి. దేశం సంఘటితంగా ఉండాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి, ఆ ధర్మాన్ని పోషించాలి. ప్రజలందరికీ కూడా సరైనటువంటి విద్యని, దేశభక్తిని, ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మనిర్భరతని కూడాను పెంపొందించాలి. మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మోడీ గారి నాయకత్వంలో ధర్మబద్ధులమై, ఎందుకని ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, వాటన్నిటిని అధిగమించాలి. ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ ఘన విజయంపై పద్మశ్రీ అవార్డీ శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం విన్నారు.